నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. హెచ్ఐవి చిన్నారుల సమస్యలు పరిష్కరించి వారికి తోడ్పాటు అందించేలా చర్యలు తీసుకుంటాం. మంత్రి రావెల కిషోర్ బాబు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి జూటి మిల్లు తెరిపిస్తాం. కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటాం. పశ్చిమ ఎమ్మెల్యే మోదుగల. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిన ప్రధాని ముఖ్యమంత్రులపై చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు. హెచ్ఐవితో బాధపడుతున్న చిన్నారులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేలా అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. నేడు స్థానిక నగరంపాలెంలో వరల్డ్ విజన్ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేస్తున్న కార్యక్రమంలో పాల్గొన్న ఆయన హెచ్ఐవితో బాధపడుతున్న చిన్నారులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు సకాలంలో వైద్య సహాయం, మందుల పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. డిపార్ట్మెంట్ నుంచి డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పద్మజ రాణి గారిని వేదికలోకి రావాల్సిందిగా ఆహ్వానం. దేర్ ఇష్యూస్ టు ద అవర్ ఆనరబుల్ మినిస్టర్. నీ గురించి కాకుండా అందరి గురించి అడిగాం. మంత్రివర్యులు సంస్థ ద్వారా ఎయిడ్స్ పేషెంట్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో 42 మంది పిల్లల్ని ఇక్కడ సమకూర్చడం జరిగింది. ఎయిడ్స్తో బాధపడుతున్నటువంటి పిల్లలకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా మానసికంగా, శారీరకంగా, సామాజికంగా అన్ని విధాలుగా బాధపడుతున్నారు, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవటానికి, వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యల్ని తెలుసుకుని వాటి గురించి చర్చించుకుని వాటిని పరిష్కరించడానికి ఈరోజు ఇక్కడ ఈ సమావేశం వరల్డ్ విజన్ ఏర్పాటు చేయటం, మిత్రులు దేవసాయం గారు వరల్డ్ విజన్ సౌత్ ఇండియా డైరెక్టర్ గారు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఒక రకంగా చాలా బాధాకరం. ఆ పిల్లలు వాళ్ళు చేయనటువంటి తప్పుకి, వాళ్ళు చేయనటువంటి పనికి వాళ్ళు అలాంటి బాధతోటి బాధపడటం అనేది, ఒక పక్క ఎయిడ్స్తో బాధపడుతూనే మరొక పక్క ఇతర సమస్యలతో కూడా బాధపడటం అనేది చాలా దురదృష్టకరం, చాలా విచారకరం. ఆ పిల్లలు వాళ్ళ యొక్క సమస్యల్ని ఒక్కొక్కటి చెప్తుంటే దుఃఖాన్ని ఆపుకోలేకుండా, వాస్తవానికి దుఃఖాన్ని నియంత్రించుకుంటున్నాము, బలవంతంగా ఆపుకుంటున్నాం. ఎందుకంటే మేము కూడా విచారిస్తే మళ్ళీ వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వటం కష్టమైపోద్ది. అందుకోసం ఆ ఉద్వేగాన్ని, ఆ భావాల్ని నియంత్రించుకుని ఈరోజు మాట్లాడటం జరుగుతుంది. వాళ్ళకి ప్రధానమైనటువంటి సమస్య సకాలంలో మందులు ఇవ్వటం అనేది ఒక ప్రధానమైనటువంటి సమస్య. గవర్నమెంట్ హాస్పిటల్స్లో, ఏఆర్టీ సెంటర్స్లో వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేయటం, 6 నెలలకు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయటం కానీ, మందులు ఇవ్వటం కానీ, అది వెంటనే సంబంధిత అధికారులకి ఆదేశాలు ఇస్తాము. బజరంగ జూటు మిల్లు వ్యవహారంలో నేడు జరిగే చర్చలు కార్మికులకు అనుకూలంగా లేనట్లయితే సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి మిల్లు తెరిపించేలా చర్యలు తీసుకుంటామని పశ్చిమ ఎమ్మెల్యే మోదుగల వేణుగోపాలరెడ్డి అన్నారు. అటు యాజమాన్యం, ఇటు కార్మికులు కోరుతున్న డిమాండ్లలో సాధ్యాసాధ్యాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా కార్మికులకు అన్యాయం జరగకుండా చూస్తామన్నారు. ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటూ
సెలవు తీసుకుంటున్నాను. పరిరక్షణ సమితిగా మీ అందరూ కూడా ఈ విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మేము కొన్ని ప్రిపేర్ చేసుకున్నాం. అందుకని సాయంత్రం లోపు మా జేసీ గారిని పిలిపించి ఆ 11 డిమాండ్లో ఏదైతే సాధ్యం, సుసాధ్యం, అసాధ్యం అనే దాని మీద డిస్కస్ చేసి వాటిని క్రాష్ చేస్తాం. రెండోది మా 3 మటి కంపల్సరీగా, ఎందుకంటే అందరి కన్సల్ట్ అయింది ఇచ్చిన డిమాండ్ ఈ మూడు డిమాండ్ కంపల్సరీ నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది. అందుకని ఆ నెరవేర్చిన తర్వాత నెగోషియేట్ చేస్తాం. ఒకవేళ యాజమాన్యానికి కార్మిక నాయకులు కనుక చర్చలు ఫలప్రదం కాకపోతే మా ప్రభుత్వానికి ఉన్నటువంటి వజ్రాయుధం చంద్రబాబు నాయుడు గారు, ఆయన దగ్గర ఈ యొక్క పరిరక్షణ కమిటీ వెళ్తుంది. డెఫినెట్గా కార్మికుల పక్షాన పోరాడతాం. కార్మికులకి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అన్నదండగా ఉన్నటువంటి భావన కలిగజేశాను. డెఫినెట్గా దాన్ని సక్సీడ్ అవుతామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఏదైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక 4-5 రోజుల్లో ఒక మీటింగ్ పెడితే, ఎందుకంటే విజయవాడలో ఉంటారని బట్టి ఈ పరిరక్షణ కమిటీలో ఉన్నటువంటి 10 మంది సభ్యులు 8 మంది 9 మందితో కమిటీ వేసుకొని అధికారులందరూ పిలవటం, యజమాని తరఫున పిలవటం, చంద్రబాబు నాయుడు బ్రీఫ్ చేయటం, నేను డెసిషన్ తీసుకొని కార్మికుల పరంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ ద్వారా ఈ యొక్క కార్మికులతో పాటు గుంటూరు పట్టణ ప్రజానికానికి తెలియజేస్తాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని పార్లమెంటులోనూ ఎన్నికల సమయంలోనూ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు నెరవేర్చకుండా మోసాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులను నమోదు చేయాలని కోరుతూ నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో నాయకులు నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో లిఖితపూర్వక ఫిర్యాదులను అందజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ, జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ. ప్రత్యేక హోదా, మేనిఫెస్టోలో కూడా పెట్టారు, ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తామనేటటువంటి. రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డి గారి పిలుపు మేరకు గుంటూరు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరియు అనుబంధ విభాగాలు, సెల్స్ అందరూ, వార్డు కాంగ్రెస్ అధ్యక్షులు అందరం కూడా కలిసి 2 రోజుల నుంచి ఇవాళ ఇది 4వ పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ప్రత్యేక హోదా ఉందో నాటి కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు స్పష్టంగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి క్యాబినెట్లో తీర్మానం పెట్టి పార్లమెంట్ ద్వారా మాట్లాడిన తర్వాత మరి ఈ రాజ్యాంగాన్ని పరీక్షించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది. దురదృష్టం ఏంటంటే ఒక ప్రధానమంత్రి పార్లమెంట్లో మాట్లాడిన తర్వాత దానికి విలువ లేకుండా చేయాలనేటటువంటి దుష్ట పన్నాగాన్ని, తెలుగు ప్రజలు మోసం చేసేటటువంటి వైనానికి వ్యతిరేకంగా ఈ రోజున ప్రత్యేక హోదా అమలు పరచాలి. లేకపోతే తెలుగు ప్రజలను మోసం చేసి అది మేనిఫెస్టో ద్వారాగానా లేదా వాగ్దానాల ద్వారాగానా మరి పార్లమెంట్లో మాట్లాడినటువంటి మాటల ద్వారాగానా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇస్తామనేటటువంటి మాటలు చెప్పి మోసం చేసినటువంటి ప్రభుత్వ నాయకులైనటువంటి నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు గారి మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎమ్మటే ప్రభుత్వం మరి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ వాళ్ళు పెద్దలు రాజ్యాంగం ప్రకారం ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారం దాన్ని రిజిస్టర్ చేసి వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలి. జీజీహెచ్ లో విధుల నుండి తొలగించిన పారిశుద్ధ్య కాంట్రాక్టు కార్మికులను తిరిగి విధులలోకి తీసుకోవాలని కోరుతూ కార్మికులు చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. గత 15 సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్న కార్మికులను తొలగించడం దారుణమన్నారు. నూతన కాంట్రాక్టర్ పనికి తగ్గ వేతనాలు చెల్లించకుండా శ్రమ దోపిడీ చేస్తున్నారని వారు ఆరోపించారు. తక్షణమే తొలగించిన వారిని విధులలోకి తీసుకొని కనీస వేతనాలను అమలు పరచాలని వారు డిమాండ్ చేశారు. వైద్యశాలలో కాంట్రాక్ట్ కార్మికులు గత 15 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు. కాంట్రాక్టర్లు మారినప్పటికీ కూడా కాంట్రాక్ట్ కార్మికులు 8 సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్నారు. చైతన్య జ్యోతి కాంట్రాక్ట్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు 14/7/2014 నుంచి కాంట్రాక్ట్ తీసుకొని
ఆగస్టు నెలాఖరు వరకు కొనసాగడం జరిగింది. కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని చెప్పి కార్మిక శాఖ అధికారులు సూపరింటెండెంట్ గారికి విజ్ఞాపన పత్రం దాఖలు చేసిన ఫలితంగా 24/8/2017న కాంట్రాక్టర్ గారిని పిలిపించి సూపరింటెండెంట్ గారు కనీస వేతనం చట్టం ప్రకారం 7,170 రూపాయలు, అదేవిధంగా గతంలో పనిచేసిన కాలానికి ఏరియాస్తో సహా వారాంతపు సెలవులు 15 రోజులు క్యాజువల్ లీవులు ఇప్పించడానికి అగ్రిమెంట్ కుదరడం జరిగింది. ఆ తర్వాత హాస్పిటల్లో ఎలికల వల్ల పసిబిడ్డ చనిపోయిన ఫలితంగా అధిక ఆఫీసర్లని, సూపర్ డాక్టర్లని, స్టాఫ్ నర్సుల్ని, హెల్త్ ఇన్స్పెక్టర్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత కాంట్రాక్టర్ కూడా దీంట్లో బాధ్యులని చెప్పి కాంట్రాక్టర్ని కూడా 1/9/2015 న్యూస్లో ఇప్పుడొక విరామం.